ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామమున నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అండ్ మీ అందరికీ నా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి మనందరికీ తెలిసిందే, ఈస్టర్. సో ఈస్టర్ ఫెస్టివల్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే దేవుని యొక్క పునరుద్ధానము. సో ఈ పునరుద్ధానము అనేది 2000 సంవత్సరాల క్రితము జరిగింది. దేనికి జరిగింది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే అది మన పాపముల కొరకు దేవాతి దేవుడు తన్ను తాను సిలువలో అప్పగించుకొని ఈ యొక్క పునరుద్ధానాన్ని చేసినట్లు మనం లేఖనాల్లో చూస్తూ వచ్చాము. అయితే ఈ పునరుద్ధానాన్ని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ ఈస్టర్ పండుగను ఎందుకు మనం చేసుకోవాలి అనే అంశమే మన యొక్క ఈ యొక్క ప్రసంగం యొక్క సారాంశము. కాబట్టి ఈ వాక్యంలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చెప్పుకుందాం. మహాకనిక్రమం కలిగిన గొప్ప దేవ, ఎంతోమందికి లేని ఈ భాగ్యమును మాకు అనుగ్రహించిన విధమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పులము అభాగ్యులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీ యొక్క పునరుద్ధాన దినమున కొద్దిమందిగా కూడుకొని మీ యొక్క వాక్యమును ధ్యానం చేసుకునే భాగ్యమును మాకు అనుగ్రహించిన విధమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యం చెప్పబోచిన నాకు వినబోచిన వారికి ఆశ్చర్యకరంగాను దీవెనకరంగాను చేయండి. మీ అందు భయభక్తులు కలిగి జీవించే జీవితాలను మాకు దాయిచేయండి ప్రభా. ఏ స్థితిలో ఉన్నా కూడా నమ్మకమైన జీవితాలు జీవించే భాగ్యం మాకు దాయిచేయండి. అట్లాగే ఈరోజు ప్రపంచం యావత్తు జరుగుతున్న ఆరాధనలు జ్ఞాపకం చేసుకోనండి. వారి వారి ప్రాంతాల్లో వారు చేస్తున్న ప్రయాసను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారికి తగిన ఆశీర్వాదమును దీవెనను ప్రతిఫలాన్ని దాయిచేయండి. ఈ ప్రకారం జరిగినట్లు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలి వినంతో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పునరుత్థానము, రిజరక్షన్ అంటే ఏంటి అంటే raising from the dead. So Jesus Christ has raised from the dead. సో ఈ యొక్క ద వెరీ వర్డ్ ఆఫ్ రిజరెక్షన్ ఆర్ ఎనాస్టేసిస్ అని కూడా అంటారు దీన్ని. సో ఈ యొక్క ఆఫ్టర్ ద క్రూసిఫికేషన్ ఆఫ్ గాడ్ హ్యాస్ రేజ్డ్ ఫ్రమ్ ద రిజరాక్షన్. సో ఈ పునరుద్ధానం నుండి దేవాతి దేవుడు ఈరోజు లేచాడు, పునరుద్ధానుడు అయినాడు అని మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ పునరుద్ధానానికి ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? దేవాతి దేవుడు సిలువ వేయబడ్డాడు, దానికి ఏమిటి రీజన్ అనేది కూడా మనకి తెలుసు. ఎందుకు దేవాతి దేవుడిని సిలువ వేశారు అని ఆలోచన చేయగా మనం అక్కడ దేవాతి దేవుడు చేసిన కార్యక్రమాలు ఏవేవైతే ఉన్నాయో, అనగా దేవాతి దేవుడు ఏవేమి చేశాడు ఆ సమయమున అంటే కుంటివారికి కాళ్ళను తీసుకువచ్చాడు, గుడ్డివారికి కళ్ళను తీసుకువచ్చాడు, చెవిటి వారిని బాగు చేశాడు. అట్లా ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేస్తూ వచ్చాడు అంటే స్వస్థపరుస్తూ వచ్చాడు. ఎప్పుడైతే దేవాది దేవుడు ఇట్లా స్వస్థపరుస్తూ వచ్చాడో ఇవి కొంతమందికి నచ్చలేదు. వారు ఫరిసేయులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, లేకపోతే వేరే రకమైన మత పెద్దలు కావచ్చు. సో ఆ అగ్రరాజ్యంలో ఉన్న వారికి దేవాతి దేవుడు చేసిన కార్యములు నచ్చలేదు. కాబట్టి ఏది ఏమైనా కూడా మనుషులందరినీ ఇతను ఏం చేస్తున్నాడు, ఆకర్షించేస్తున్నాడు. అతని వైపు మనుషులందరినీ ఇతను ఆకర్షించేస్తున్నాడు. తద్వారా మరి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా వాళ్ళకి రావని అనుకున్నారో, లేకపోతే ఎందుకు ఇవన్నీ చేయాలి అని అనుకున్నారో అని కనుక మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ మనకు కనిపిస్తుంది. ఏంటి అంటే ఇక్కడ అప్పటి వరకు వారు చెప్పిందే వేదమైంది ఆ ప్రాంతంలో. ఎందుకంటే అంతవరకు వారికి బోధన చేసేవారు లేరు, మత గ్రంథాలలో ఏముందో లేదు, ముఖ్యంగా మన బైబిల్ గ్రంథంలో ఏముందో కూడా వారికి తెలియదు. అసలు అందులో ఏమి సంతరించుకుని ఉందో లేకపోతే ఏమి పొందుపరచబడి ఉందో కూడా వారికి తెలియదు, అవగాహన లేదు. అప్పటి వరకు ఆ మత పెద్దలు లేకపోతే ఆ పరిచయులు, ఆ శాస్త్రులు ఏది చెప్తే అదే వేదాంతంగా నడిచేది. కానీ ఒకానొకసారిగా ఈ యొక్క వ్యక్తి వచ్చి మొత్తం మార్చేశాడే, తలకిందలు చేసేసాడే, మనుషులు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, మనుషులు మమ్మల్ని లెక్క చేయట్లేదు, మేము ఏది చెప్పినా కూడా వాళ్ళు అసలు పట్టించుకునే స్థితిలో లేరు అనే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అని చెప్పొచ్చు మనం. అభద్రతా భావం వారిలోకి చొరవేసుకొని దేవాతి దేవుణ్ణి ఏం చేయాలనుకున్నారు, హతమార్చారు, వేరే విషయం. తర్వాత మరి ఎందుకు యూదుల సాంప్రదాయ ప్రకారము ఆ యొక్క బాడీని తర్వాత తీసుకొచ్చి ఏం చేస్తారు, మామూలుగా ఒక డెన్లో పెట్టి క్లోజ్ చేసేస్తారు. మరి ఎందుకు కాపలా పెట్టారు అక్కడ సైన్యాధిపతులను అని కనుక మనం ఆలోచించినట్లయితే దేవాతి దేవుడు వారితో చెప్పకనే చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే 3 రోజుల తర్వాత నేనేం చేస్తాను అని, పునరుద్ధానుడను అయితాను అని చెప్పి దేవాతి దేవుడు వారితో సెలవిచ్చాడు. కాబట్టి దాన్ని వారు ప్రూవ్ చేయడానికి, ఒకవేళ అది నిజమా లేకపోతే అబద్ధమా అనే విషయాన్ని వారు ఇక్కడ మన ముందు ఉంచాలి, లేకపోతే దాన్ని ప్రూవ్ చేయాలి అనే ఉద్దేశంతో వారు ఏం చేశారంటే దేవాది దేవుణ్ణి అనగా శుక్రవారం సాయంత్రం దేవాతి దేవుణ్ణి ఏం చేశారు అంటే ఆ యొక్క సమాధిలో పెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం.
యూదుల సాంప్రదాయ ప్రకారము ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వారికి సుగంధ ద్రవ్యాలను అర్పించి వారిని ప్రేత వస్త్రాల్లో చుట్టి, అది కూడా కనపడకుండా మొత్తం ఒక తెల్లటి వస్త్రంలో శుభ్రంగా వారి సమాధిని అనగా వారి యొక్క దేహాన్ని శుభ్రంగా గుడ్డలతో చుట్టి పెకిలించి వారిని సమాధిలో పెట్టడం వారి ఆచారం. పెట్టిన తర్వాత ఆ సమాధి రాయిని ఏం చేస్తారంటే తొలిచేస్తారు అనమాట. అంటే ఇట్లా రౌండ్గా ఉంటుంది, మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. లిటల్గా ఇప్పుడు ఇది లైవ్ కాబట్టి నాకు అది కుదరలేదు, లేకపోతే నేను ఒక పిక్చర్ని మీకు యాడ్ చేసేవాడిని. సో ఆ రాతిని దానికి అడ్డంగా పెడతారనమాట. సో పెట్టి ఇద్దరు మనుషులను వారు ఏం చేశారు అంటే కాపలాగా పెట్టారు. ఎందుకు కాపలాగా పెట్టారు అంటే, ఒకవేళ దేవాది దేవుడు ఈ మాటను చెప్పాడు ఏమని అంటే, నేను 3 రోజుల్లో పునరుద్ధానుడనై లేచెదను అని అన్నాడు. ఒకవేళ గనక వీళ్ళు అంటే ఎవరు ఈ శిష్యులు గనక ఆ మాటను నిజం చేయడానికి ఆ యొక్క దేహాన్ని దొంగతనం చేస్తారేమో, లేకపోతే వారు ఆ యొక్క దేహాన్ని తీసివేసి ఎక్కడన్నా పెట్టేసేసి దేవాది దేవుడు లేచాడు ఇక్కడ లేడు అని అంటారు అనే ఉద్దేశంతో వారు ఏం చేశారు అంటే అక్కడ ఇద్దరు మనుషులను కాపలా పెట్టారు. అట్లాగే ఇనప సంకెళ్లతో దాన్ని ఏం చేశారంటే మూసివేశారు. లైక్ సీల్, మన గవర్నమెంట్ వారు ఎట్లా సీల్ వేస్తారో అట్లా వాళ్ళు కూడా రోమా ప్రభుత్వం ఏం చేసింది అంటే సీల్ వేసి దాన్ని మూసివేసింది. ఇక్కడ వరకు మనకి స్టోరీ అనేది ఒక క్లారిటీ ఉంది. గుడ్ ఫ్రైడే తర్వాత నుంచి ఇక్కడ వరకు ఏం జరిగింది అనేది ఒక అంశం అయితే మనకు ఒక ఐడియా ఉంది. ఇప్పుడు ఈ పునరుద్ధానానికి మళ్ళీ పోదాము. అసలు ఈ పునరుద్ధానం ద్వారా దేవాతి దేవుడు మనకి ఏమని తెలియచేస్తున్నారు అని కనుక మనం ఆలోచించినట్లయితే, ఈ పునరుద్ధానం ద్వారా దేవుడు మనకి ఒక ఎష్యూరెన్స్ ఇస్తున్నారు. ఏంటి అంటే రిజరక్షన్. వాట్ ఈస్ దట్ రిజరక్షన్ అంటే, చనిపోయిన వారిని కూడా ఏమవుతారంట, దేవాతి దేవుడు వచ్చే సమయమున తిరిగి లేస్తారంట. చనిపోయిన వారు కూడా దేవాతి దేవుడు వచ్చిన సమయమున తిరిగి లేచెదరు. తిమోతి 2:8 ఇట్లాగనే అని ఉంటుంది. చనిపోయిన వారు కూడా, ఎవరైతే అందరూ మట్టిలో కలిసిపోయారో ఆ మట్టిలో కలిసిపోయిన వారు ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ లేస్తారంట. ఆమేన్. ఇవాళ ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యమును మనం చూస్తున్నాం దేవుని యొక్క పునరుద్ధానము ద్వారా. దేవుడు మన కోసము, మన పాపముల కోసము 3 దినముల ముందు దేవాతి దేవుడు చనిపోయినట్లు మనం లేఖనాల్లో సెలవిస్తుంది, చూస్తూ ఉన్నాము. గుడ్ ఫ్రైడే మనందరం సెలబ్రేట్ చేసుకున్నాము. కానీ ఇవాళ దేవాతి దేవుడు ఏం చేశారంటే లేచారు మన కోసం, పునరుద్ధానుడు అయ్యారు. ఎందుకు దేవాతి దేవుడు పునరుద్ధానుడు అయ్యాడు అంటే, నమ్మకాన్ని తెలియచేయడానికి, మాదిరిని చూపించటానికి, అన్న మాటను నిజం చేయటానికి, మనలో విశ్వాసమును వెలువెత్తటానికి, మనలో ఉన్న ఆధ్యాత్మికతను బలపరచటానికి దేవాతి దేవుడు పునరుద్ధానుడై లేచాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా విషయాలు మనం ఇక్కడ ధ్యానించుకోవాలి. ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:35, అట్లాగే దానియేలుకు రాసిన గ్రంథము 12:2 కూడా మనం ఇలాగను చూస్తూ వచ్చాము. ఏమి చూస్తూ వచ్చాము అంటే, ఇక్కడ కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ వచ్చాము. అపోస్తులైన పౌలు ఇలాగన రాశాడు. ఈ పునరుద్ధానం అనేది దేనికి సాదృశ్యం అంటే, దేవాతి దేవుడు మనకిచ్చే నిత్య జీవానికి ఒక మార్గముగా మనం చెప్పుకోవచ్చు. అంటే లిటరల్గా నేను ఒక పాయింట్ అనుకుంటున్నాను. మనం అనుకోవచ్చు దేవాతి దేవుడు ఎందుకు చనిపోయాడు అంటే, దేవాతి దేవుడు అన్ని శక్తులు ఆయన చేతిలో ఉన్నాయి కదా. ఆయన ఒక మాట అంటే దేవాతి దేవుడు పైనుంచి తన తండ్రి ఇక్కడికి పంపించి తన కుమారుని కాపాడుకోగలడు కదా, మరి ఎందుకు ఇదంతా జరిగింది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, లోకంలో ఏదైనా సాధించాలంటే ప్రతిదానికి కొంచెం శ్రమ అవసరం. ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసేది దేనికి, వాళ్ళ పాస్ అవుట్ కోసం, అంటే వాళ్ళ ఉత్తీర్ణత కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సంవత్సరం అంతా చదివిన దాన్ని వాళ్ళు పరీక్షల ద్వారా రాస్తారు. ఎప్పుడైతే వీరు పరీక్షల ద్వారా రాస్తారో ఆ పరీక్షల రిజల్ట్ ద్వారా వాళ్ళు ఏమవుతారంటే పాస్ అవుతారు. ఒకవేళ కనుక ఆ రిజల్ట్ వాళ్ళు కనుక ఫెయిల్ అయితే వాళ్ళకి సంవత్సరం అనేది వృధా అయిపోతుంది. అట్లాగే దేవాతి దేవుడు కూడా ఇక్కడ ఏంటంటే ఈ లోకాన్ని ఏలటానికి, లేకపోతే నిత్య రాజ్యములో తన యొక్క మహిమను చాటడానికి కొన్ని శ్రమలకు వెళ్లాల్సి వచ్చింది అని నేను అనుకుంటున్నాను. అంటే హీ హాజ్ అండర్గాన్ సర్టైన్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా మీకు ఇప్పుడు పాయింట్? దేవుడు మనల్ని పరలోకం కోసం ఎట్లా మాదిరి కలిగి జీవించమంటున్నాడో, ఎట్లా శ్రమలను అధిగమించమంటున్నాడో, అట్లాగే ఆయన కూడా వెళ్ళాడు. మనం లిటరల్గా చూసినట్లయితే సిలువలో సిలువ వేయబడ్డాడు, పెడుగుద్దులు పొందాడు, ఉమ్మి వేయబడ్డాడు, తన అంగీలను చీట్లు వేసి అవమానపరిచారు, దేవాతి దేవుణ్ణి ఎంతో అమానుషంగా మాట్లాడారు. అప్పటి వరకు తన వెంట తిరిగిన శిష్యులే దేవాతి దేవుడు ఎవరో మాకు తెలియదు అని చెప్పి చెల్లాచెదురైపోయారు. ఇన్ని విషయాలు జరిగినాయి, అవునా? ఇవన్నీ దేవుడు సహించాడు. ఆఖరిగా గొల్గొతా కొండ పైన కల్వరిలో తన ప్రాణాన్ని మన కోసం పణంగా పెట్టాడు.
మనం ఆలోచిద్దాము. ఒక చిన్న మేకు లేదా ఒక చిన్న పిన్నీసు లేదా ఒక చిన్న సూది కనుక మనకి గుచ్చుకుంటే చాలా బాధ కలుగుతుంది మనసుకి. అంటే టైప్ ఆఫ్ పెయిన్ యూ గెట్ ఈజ్ వెరీ హై కదా. చిన్న సూదే, బట్ దాని యొక్క బాధ అనేది మీకు చాలా పెద్దగా అనిపిస్తుంది. మరి ఒక మనిషిని లిటరల్గా ఈ అంగుళాల మేకులతో గుచ్చారు అంటే మీరు ఆలోచించండి. అది దిగాలి అంటే కొట్టాలి. సుతితో కొట్టేటప్పుడు ఎంత కష్టం అనిపించి ఉంటుంది దేవునికి. కానీ భరించాడు. దేనికని? మన పాపముల కోసం, మన దోషములను కోసం. మన పాపములను మన దోషములను అతిక్రమించడానికి దేవాతి దేవుడు ఆ శిలువలో యాగాన్ని చేశాడు. మరి మనం ఏం చేయగలుగుతున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో? దేవాది దేవుడు మన కొరకు అర్పించిన త్యాగానికి మనం నిదర్శనమైన జీవితాలు జీవించగలుగుతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఆ విషయంలో. సరే, ఇది వేరే విషయం, పక్కన పెట్టేద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:35 ఇట్లా ఉంటుంది: నవీనమైన శరీరము మరియు నవీనమైన మనస్సును దేవాతి దేవుడు మనకేం చేస్తాడంట? అనుగ్రహిస్తాడంట. ఎస్, ఇది కరెక్టే. అంటే ఇక్కడ మనం ఒక పాయింట్ని ఆలోచించాలి. అప్పటి వరకు ఉన్న దేవాతి దేవుని యొక్క శరీరం ఒకటైతే అప్పటి నుంచి, అనగా ఆ పునరుద్ధానమునకు దేవాతి దేవుడి శరీరం ఏమైందంటే మహిమ శరీరం అయింది. బైబిల్ కూడా చెప్తుంది కదా, దేవుని యొక్క వాక్యం కూడా, మహిమ శరీరులై మీరందరూ ఏం చేస్తారు? రాజ్యమును స్వతంత్రించుకుందరు. ఆమేన్. అంటే ఇహలోకంలో ఉన్న శరీరము వేరు, అప్పటి నుంచి అనగా దేవుని యొక్క కృప తగిలిన తర్వాత వచ్చే శరీరం వేరు అంట. అది మహిమ శరీరం అంట. అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక పవిత్రత ఉంటుంది. మధ్యాహ్న కాల సమయంలో మనం ఇక్కడ కనుక ఆలోచన చేసినట్లయితే ఈ పునరుద్ధానం అనేది ఉందా లేదా అని కనుక మనం చూసుకున్నట్లయితే అది ఉందనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అట్లాగే కొన్ని శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. నాకు ఇక్కడ ఎక్కువ సమయం లేదు కాబట్టి శాస్త్రవేత్తల గురించి నేను మాట్లాడాలని అనుకోవట్లేదు, కానీ మన బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని ఆధారాలను మీకు చూపించాలని ఆశపడుచు ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మన కొరింథీయులకు రాసిన పత్రికలోనే అపోస్తలుడైన పౌలు ఒక లిస్ట్ రాస్తాడు మనకి. అంటే ఎవరెవరు దేవుణ్ణి పునరుద్ధానం తర్వాత చూశారు అనే వాళ్ళ యొక్క లిస్ట్ని పొందుపరచడం జరుగుతుంది. అందులో ఎవరెవరు ఉన్నారు అంటే అపోస్తలుడైన పేతురు గారు ఉన్నారు, అట్లాగే యాకోబు గారు కూడా ఉన్నారు, యేసు ప్రభు వారి యొక్క తమ్ముడైన యాకోబు గారు కూడా ఉన్నారు, జేమ్స్ గారు. అట్లాగే 500 మంది ఒకేసారిగా దేవాతి దేవుడిని చూసినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇది పౌలు గారు ఏ యొక్క సందర్భంలో అయినా రాయనివ్వండి, కానీ ఇది పునరుద్ధానము తర్వాత జరిగిన అంశములు. మేబీ సమయం వేరై ఉండొచ్చు, ప్రాంతం వేరై ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు చూసిన గడియలు వేరై ఉండొచ్చు, కానీ వీరు చూసిన మనిషి మాత్రం ఒక్కలే, ఆయనే సజీవుడైన యేసు ప్రభు వారు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో తన పునరుద్ధానాన్ని చాటి చెప్తున్నాడు. లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉండవచ్చు, దేవతలు ఉండవచ్చు, ఎన్నో మత గ్రంథాలు ఉండవచ్చు, కానీ మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న నీతి లేకపోతే యథార్థత ఎందులోనూ ఉండదు అని చెప్పడానికి అతిశయోక్తి కాదు. నేను వేరే వారిని ఎవరిని కించపరచట్లేదు లేక తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ ఇది సత్యాన్ని బోధించే బైబిల్ గ్రంథం. సత్య దేవుని యొక్క వాక్కు ఇందులో ఉంది, పొందుపరచబడినది. ఎంత గొప్ప దేవుడు మనకి ఈ మధ్యాహ్న కాల సమయంలో పునరుద్ధానమును గురించి కూడా బైబిల్ గ్రంథంలో లిఖించాడు. అంటే దేవాతి దేవుడు తన ప్రణాళికను ఎంత క్లియర్ కట్గా చూపించాడు. అరే బాబు, నేను చనిపోతాను మీ పాపాల కోసం, తర్వాత మళ్ళీ తిరిగి నేను లేచి చూపిస్తాను, ఎందుకంటే నా తండ్రి పెట్టిన పరీక్ష ఇది, నాకు మీ పాపార్థమై నేను చనిపోతున్నాను, ఎందుకంటే ఇది నాకు ఎగ్జామ్, నేను పాస్ అవ్వాలి. ఆబ్వియస్లీ 3 days తర్వాత నేను లేస్తాను తిరిగి. ఆమేన్. అండ్ ఈ యొక్క పార్ట్ని నేను చూస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న ఎరోజన్ నాకు వచ్చింది. ఒక కామెంట్లో చదువుతూ ఉంటుంటే, లైక్ ఒక కామెంటరీ నేను గూగుల్లో చూస్తూ ఉంటే ఒక కామెంటర్ ఇట్లా కామెంట్ చేశారు. ఏంటి అంటే లిటరల్గా 3 days అంటున్నారు, 3 days దేవాది దేవుడు ఎక్కడ ఉన్నారు సమాధిలో అని. అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పిన ప్రకారం కూడా ఇది లాజిక్కే. 3 days అంటే దేవాతి దేవుడు 3 days లేరు, ఎందుకంటే శుక్రవారం సిలువ వేయబడ్డారు, శుక్రవారం సాయంత్రం సమాధిలోకి వెళ్ళబడ్డారు, శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం వరకు ఒకరోజు కదా, శనివారం నుంచి ఆదివారం వరకు ఒకరోజు. అలా చూసుకున్నా కూడా ఇట్ వుడ్ బి ఓన్లీ 1 day, లిటరల్గా 1.5 day ఇంచుమించు, అంతే కదా. శుక్రవారం ఈవినింగ్ నుంచి శనివారం ఈవినింగ్ వరకు ఒకరోజు అవుతుంది, శనివారం ఈవినింగ్ నుంచి ఆదివారం ఈవినింగ్ వరకు అయితే ఒకరోజు అవుతుంది. కానీ దేవాది దేవుడు తెల్లవారుజామునే లేచిపోయాడు కదా, దాని అర్థం ఒకరోజే కదా. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఏంటి అంటే
ఆ సమయమున రోమ్ యొక్క సాంప్రదాయాలు లేక కాల పరిమాణాలు ప్రకారము వాళ్ళు ఏం చేసేవారు అంటే ఒక రోజులో ఒక సగం జరిగిపోతే దాన్ని ఫుల్ డేగా కౌంట్ చేసేవాళ్ళు. అర్థమవుతుందా? ఇప్పుడు లిటరల్గా ఎర్లీ మార్నింగ్ 1 నుంచి అంటే 12 తర్వాత 12 నుంచి ఈ 12 దాకా ఒక రోజు. అర్థమవుతుంది కదా? ఆ లెక్కన ఫ్రైడే 12 నుంచి ఫ్రైడే నెక్స్ట్ ఓకే 1 దాకా 12 దాకా ఆఫ్టర్నూన్ 12 దాకా అంటే ఎర్లీ మార్నింగ్ 12 నుంచి మిడ్ నైట్ 12 నుంచి ఆఫ్టర్నూన్ 12 దాకా ఒకటే ఫ్రైడే అయిపోయింది. ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ సాటర్డే 12 దాకా 1 డే అయిపోయింది. సాటర్డే 12 నుంచి అగైన్ ఫ్రమ్ ద సండే దే కన్సిడర్ సమ్ ఆర్ ద అదర్ వే దే కన్సిడర్ ఇట్ యాజ్ అ మార్నింగ్ అండ్ 1 డే. సో 3 days అనమాట. సో వాళ్ళు ఏంటంటే హాఫ్ ఆఫ్ ద డేని ఒక రోజుగా పరిగణించేవాళ్ళు. కాబట్టి వాళ్ళ లెక్కలో ఇది 3 రోజులు అనమాట. కానీ మన మోడర్న్ టెర్మినాలజీలో మన మోడర్న్ క్యాలెండర్స్ ప్రకారం మనం కనుక చూసుకున్నట్లయితే ఇట్స్ లిటరల్లీ ఓన్లీ 1 day. 1 డేనే. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఇట్స్ క్లియర్లీ ప్రూవెన్ దట్. ఎందుకు అంటే ఫ్రైడే ఈవినింగ్ కదా దేవాతి దేవుడు వెళ్ళింది, ఫ్రైడే ఈవినింగ్ నుంచి సాటర్డే, దట్స్ ఇట్, ఓన్లీ 1 day లిటరల్గా. ఇది మనం ఆలోచన చేయాలి. ఇంకా కొన్ని సత్యాలను మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటిగా మనం మత్తయి శుభవార్తను చూసుకున్నట్లయితే ఇప్పుడు కొన్ని విషయాలను మనం ధ్యానించుకున్నాము రిజరక్షన్ గురించి. అంటే యేసు ప్రభు వారు యొక్క పునరుద్ధానం యొక్క విషయం, దాని వెనుకలు ఉన్న సత్యమును మనం గ్రహించాము. ఎందుకు దేవాది దేవుడు పునరుద్ధానుడు అయ్యాడు అంటే మనకు మాదిరిని చూపించడానికి, అట్లాగే మనకు విశ్వాసాన్ని కలుగజేయడానికి, అట్లాగే తన రాజ్యమునకు మనల్ని సిద్ధం చేయడానికి. దాని తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే దేవాది దేవుని యొక్క పునరుద్ధానము ఎందుకు వచ్చింది అంటే అది మనకు ఒక మాదిరిని లేక ఎచ్యూరెన్స్ని చూపిస్తుంది. తర్వాత దేవాతి దేవుని యొక్క పునరుద్ధానాన్ని ఎందుకు ఆచరించాలి అంటే దేవాతి దేవుడు పునరుద్ధానుడై మనలను తన రాజ్య స్థాపన కొరకు సిద్ధము చేయడానికి ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు నశించి మన పాపముల నుంచి మనకి విముక్తిని దయచేశాడు. కాబట్టి మనము ఆయన్ని పునరుద్ధాన దినమున మనం ఏం చేయాలి? ఆచరించాలి. 10 ఆజ్ఞలో ఇది ఒక ఆజ్ఞ. పునరుద్ధాన దినమున మనం ఏం చేయాలి? ఆచరించాలి. ఆ తర్వాత ఎవరెవరు ఈ యొక్క యేసు ప్రభువాన్ని చూశారు అంటే జేమ్స్ గారు ఉన్నారు, ఇందులో పేతురు గారు ఉన్నారు, అట్లాగే ఆయనతో పాటు 500 మంది ప్రజలు వేరు ప్రాంతాల్లో ఒకేసారి దేవాతి దేవుని చూడడం జరిగింది. దేవాతి దేవుడు వారందరి మధ్య నుంచి పరమునకు ఆరోహణం అవడం కూడా జరిగింది. అయితే ఇది పక్కన పెట్టుకున్నట్లయితే ఇక్కడ వేరే విషయం. ఇప్పుడు డేస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. సాటర్డే అండ్ ఫుల్ డే అండ్ ద హోల్ డే, ఎందుకు ఈ డేస్ సెగ్రిగేషన్ ఇక్కడ వచ్చింది, దీనికి రీజన్ ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకున్నాము. వాళ్ళు పార్ట్ డే అనగా 12 గంటలు అయిపోతే దాన్ని అక్కడ నుంచి ఒక రోజుగా పరిగణిస్తారు. అంటే రాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక రోజు. కాబట్టి ఆ లెక్కన వాళ్ళు 3 దినములుగా వాళ్ళు పరిగణించడం జరిగింది. కానీ మన యొక్క మోడర్న్ క్యాలెండర్ ప్రకారము మనకు అట్లా ఉండదు. కాబట్టి ఇట్స్ ఓన్లీ 1 day ఫర్ అస్. ఓకే, వేరే విషయం. ఇప్పుడు మత్తయి శుభవార్త కనుక మనం చూసుకున్నట్లయితే 28వ అధ్యాయమున ఇలాగున లిఖించబడినది. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారము తెల్లవారుజుండగా మగ్దలేని మరియ వేరొక మరియను సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువును దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయము పడుట కావలివారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. తండ్రి రండి, ప్రభువును పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తినను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానమును తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పుచు వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొనిరి. ఆయనకు బ్రొక్కగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులకు గలిలయకు వెళ్ళవలెననియు వారెక్కడనున్న చూతురనియు వారికి తెలుపుడెను. ఇక్కడ చూసుకున్నట్లయితే 28వ అధ్యాయమున విశ్రాంతి దినమున గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియ, విశ్రాంతి దినము అనగా శనివారము గడిచిపోయినది. శనివారము గడిచిపోయిన తర్వాత ఆదివారము అనగా పునరుద్ధానము తెల్లవారుజామున దేవాతి దేవుడు ఎక్కడికి వెళ్ళారంట?
పునరుద్ధానుడైపోయాడు. ఎంత గొప్ప మాట ఇది. విశ్రాంతి దినము గడిచిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియా వేరొక మరియను సమాధి చూడ వచ్చేరి. ఇద్దరు మరియలు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఒకరు మగ్దలేని మరియా, అనగా యేసు ప్రభు వారి యొక్క తల్లిగారు. అట్లాగే రెండో వాళ్ళు ఎవరంటే 7 దయ్యములను వదిలించిన మరియా. బైబిల్ గ్రంథంలో మనకి మొత్తం 4 మరియలు ఉంటారు. వారిలో వీరిద్దరు అనమాట వచ్చింది. ఎందుకు వచ్చారు అంటే దేవాతి దేవుడు చెప్పాడు, నేను 3వ దినమున తిరిగి లేస్తాను అని. మేబీ చెక్ చేయడానికి వచ్చారేమో వాళ్ళిద్దరు. సరే, మరి అంటే తనను దయ్యం నుంచి విముక్తి పొందించాడు కాబట్టి దేవాతి దేవుని చూడడానికి వచ్చింది. అట్లాగే మరి మగ్దలేని మరియ గారు ఎందుకు వచ్చారు అంటే తన కుమారుడు యేసు ప్రభు వారు కాబట్టి ఆయన మీద ప్రేమతో అక్కడికి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. వీరిరువురు ఖాళీగా వచ్చారా? లేదు. సుగంధ ద్రవ్యాలను తీసుకొని ఆయనకు పూయడానికి వారు ఏం చేశారంట? వచ్చారంట. సహజంగా యూదుల సాంప్రదాయ ప్రకారము చనిపోయిన వారికి వారు ఏం చేస్తారు అంటే సుగంధ ద్రవ్యాలను పూసి వారిని ఒక ప్రేమ చిహ్నముగా మనం చెప్పవచ్చు. ఇట్స్ అ సైన్ ఆఫ్ లవ్ అనమాట. సో చనిపోయిన వారికి తమ యొక్క ప్రేమను తెలియచేయడానికి వారు ఏం చేస్తారు అంటే ఆ ప్రేత వస్త్రాలకు వారు సుగంధ ద్రవ్యాలను పూస్తూ ఉంటారు. ఇన్ ఈజిప్టియన్ కల్చర్లో కూడా మనం చూస్తూ ఉంటాము. మమ్మీలను చేస్తారు కదా. ఒక రాజు కనుక చనిపోతే కనుక అతనికి కొన్ని ద్రావణాలను పోసి ఆ బాడీ పాడైపోకుండా వాటికి పట్టు వస్త్రాలను, అట్లాగే రాచవస్త్రాలను, అట్లాగే చాలా బంగారము, ధనము, ఆ రాజుకు ఏవేమి ఇష్టమో అవన్నీ కూడా సమకూర్చి ఒక పెద్ద పిరమిడ్ కింద పెట్టి వాటిని ఏం చేస్తారు? సమాధి చేస్తారు. పిరమిడ్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఏ టాంబ్, సమాధి. అట్లాగే వీరు కూడా ఏం చేయడానికి వచ్చారంట? దేవాది దేవునికి తైలమును పూయడానికి వచ్చారంట. తైలము పూయడానికి వచ్చిన సమయంలో బాగానే ఉంది, తెల్లగా తెల్లవారుచూ ఉంది. సో ఆ తెల్లవారుజాము సమయమున వారు ఏమి చేశారంట? పరుగు పరుగున సమాధి దగ్గరికి వచ్చారంట. సమాధి దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏమి చూశారు? మొదటిగా ఏమి చూశారు అంటే సమాధి తెరవబడింది. ఆమేన్, ఆమేన్. వాట్ ఎ గ్రేట్ వర్డ్, వాట్ ఎ గ్రేట్ imagery it is. What's a great epic over here in the history. Our Lord is risen. Amen. దేవాతి దేవుడు తిరిగి లేచాడు. Amen. Seriously, it's really overwhelming point for every person that God has risen. Amen. He just got into the tomb for our sins. He was on Calvary for our sins, but now he is resurrected. Amen. దేవాతి దేవుడు ఏం చేశాడమ్మా? తిరిగి లేచాడు. లేచిన తర్వాత అక్కడ ఎవరున్నారు? దానికి సాక్షార్థంగా ఎవరూ లేరు. అప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు బంటులు ఉన్నారు కదా, ఇద్దరు బంటులు ఉన్నారు. అక్కడ జరిగిన సంగతి ఏంటి అంటే తెల్లవారుచుండగా ఒక ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చిందంట. ఆ వెలుగు వచ్చి సంఖ్యలను ఏం చేసిందంట? పెకలించి వేసిందంట. పెకలించి వేసిన తర్వాత ఒక దూత వచ్చి ఆ యొక్క రాతిని ఏం చేసిందంట? పక్కకు జరిపిందంట. ఎప్పుడైతే ఆ దూత వచ్చి ఆ రాతిని పక్కకి జరిపిందో దేవాతి దేవుడు ఏమయ్యారు? ఆయనకు కట్టిన ప్రేత వస్త్రాలనేవి విప్పబడ్డాయి. ఆయనకు కప్పిన తెల్లటి వస్త్రము కూడా పక్కన పడిపోయింది. మహిమ శరీరము కలిగి సుందరుడైన మన దేవాతి దేవుడు ఆ ప్రాంతం నుంచి ఏం చేశాడు? పునరుత్థానుడయ్యాడు. ఆమేన్. ఆ యొక్క తేజస్సును, కాంతిని చూడలేకంట ఇద్దరు ఏమైపోయారు అంటే చనిపోయారు. అంటే లిటరల్గా చనిపోయారు అంటే వారు ఆ స్థితికి వెళ్ళిపోయారు, కోమాకు వెళ్ళిపోయారు అనమాట. వారిరువురు కోమాకు వెళ్ళిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఆ పక్కనున్న ఇద్దరు కోమాకు వెళ్ళిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాము. అసౌకర్యానికి చింతించాలి. ఇక్కడ ఒక ఆపరేటర్ ఫోన్ ఉంది, దాని మూలన సాంగ్ రావడం జరిగింది. ప్లీజ్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. అయితే వారిరువురు ఏం చేయడం అయిందంటే స్పృహ తప్పిపోయి వారిరువురు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే నవ్ ఇట్ ఈజ్ ఓకే. స్పృహ తప్పిపోయి వారిరువురు అక్కడ పడిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాము. లిటరల్గా స్పృహ తప్పిపోయి వారు ఒకలిటు పడిపోయి ఉన్నారు. వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. మన భాషలో చెప్పుకోవాలంటే కోమాకు వెళ్ళిపోయారని మనం అనుకోవచ్చు. చచ్చిన వారి వలె, చచ్చిపోయారు అని చెప్పలేదు కానీ చచ్చిన వారి వలె ఉన్నారు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చచ్చిన వారి వలె వారు ఏం చేశారంటే అటు ఇటు పడిపోయారు. అట్లా పడిపోయారు, ఇటు పడిపోయి ఉన్నారు. ఇమాజిన్ చేయండి,
ఆకాశం నుంచి దేవాతి దేవుని యొక్క దూత రావడం ఏంటి, ఆ యొక్క సమాధి రాయి తెరవడం ఏంటి, దేవాతి దేవుడి ప్రేత వస్త్రములను అక్కడ పడవేయడం ఏమిటి, ఆయన ఆసీనుడై పైకి లేవడం ఏంటి. ఇట్స్ రియల్లీ మై గుడ్నెస్, ఇట్స్ రియల్లీ అన్బిలీవబుల్ థింగ్. God has resurrected. Today the resurrection happened for us, for our sins. We sinned, we born in sin, we have been sinning, we were sinned, we sinned, I have sinned, you have sinned, everybody sinned. But there is no cost in this world to pay a penalty for that sin. But there is only one man, the person who wrote this love letter to us, sacrificed his life, and he just paid a penalty for our sins. He paid a penalty for our sins. And today, we got salvation by his holy glory bloodshed. ఆయన యొక్క రక్తార్పణం చేత మనకి ఏం జరిగింది? పునరుద్ధానం జరిగింది. మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనకి ఎట్లా వచ్చింది పునరుద్ధానము అంటే దేవాతి దేవుని యొక్క త్యాగము వల్ల, ఆయన యొక్క ప్రేమ వల్ల, ఎనలేని ప్రేమ వల్ల మనకేమొచ్చింది? పునరుద్ధానం వచ్చింది ఈరోజు. ఈవెన్ గాడ్ గేవ్ అస్ ద లైఫ్. మనకి కూడా ఒక రిజరెక్షన్ మీద ఒక నమ్మకాన్ని కలిగించారు ఆయన పునరుద్ధానం నుంచి తిరిగి లేవబట్టడం వల్ల. ఎప్పుడైతే ఆయన సెకండ్ కమింగ్లో, రెండవ రాకడలో ఆయన ఈ భూలోకానికి వధువు సంఘాన్ని ఎదుర్కోవడానికి వస్తారో, అప్పుడు మనలో నుంచి ఏం చేస్తూ ఉంటాం? మనము లేస్తామంట, పునరుద్ధానులం అవుతాము దేవుని యొక్క సన్నిధికి. ఆమేన్. ఇంకా చూసుకున్నట్లయితే ఈ సమయమున మెరుపుల నుండెను అక్కడ మహాభూకంపము కలిగాను. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగాను. వాట్ ఏ గ్రేట్ వర్డ్. ఈ మాట చదువుతుంటే ఐమ్ జస్ట్ గెటింగ్ గూస్ బంప్స్ లిటరలీ. బట్ నాకు తెలీదు మీకు వస్తున్నాయో లేదో కానీ ఈవెన్ ఐమ్ జస్ట్ గెటింగ్ టీయర్స్ ఇన్ మై ఐస్. ఐమ్ సారీ ఫర్ దట్. What a great word, what a great word God has given here. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతుని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతుని గెలిచి లేచెను. యూదా రాజసింహం యేసు ప్రభువే, యేసు ప్రభువే మనల్ని కాపాడవచ్చెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతుని గెలిచి లేచెను. నరకాశక్తులన్నీ కూలిపోయెను, ఓడిపోయెను, అవన్నీ రాలిపోయెను. నరకాశక్తులన్నీ కూలిపోయెను, కూలిపోయెను, అవన్నీ రాలిపోయెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతుని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. లేచిపోయింది మన సింహం ఇక్కడ లిటరల్గా. ఎంత హ్యాపీ వర్డ్ అది చూడండి. ఆ సమయమునంట భూకంపము కంపించానంట. ఆ దూత స్వరము మెరుపు వలె నుండెను, అతనికి వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. ఆ స్వరం అంట మెరుపు వలె ఉండింది. అంటే ఇట్స్ లైక్ ఎ థండర్బోల్ట్. ఏయ్ ఏయ్ కమాన్ ఏయ్. మనం ఏయ్ అనడానికి ఏయ్ అనడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే అంత స్పార్కింగ్ ఉంది ఆ టోన్లో, అంత పవర్ ఉంది, అంత కమాండ్ ఉంది అందులో మనం చూసుకున్నట్లయితే. నెక్స్ట్ వాట్ ఈస్ ద థింగ్ ఓవర్ హియర్? రాయి పొర్లించి దాని మీద కూర్చుని ఉండను, అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరము మెరుపు వలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతని వస్త్రం ఎట్లా ఉందంటే హిమమంత తెల్లగా. సో ఇక్కడ మనకి బ్యాక్ వాల్ కనపడుతుంది మీకు. ఎంత వైట్గా ఉంది? మేబీ ఇది నార్మల్ వైట్ అవ్వండొచ్చు, కానీ ఇంతకన్నా తెల్లగా అంట, ప్యూర్ వైట్. దెర్ ఈజ్ నో అదర్ వైట్. హిమం అంటే ఇంకా దానికి మించిన వైట్ అనేది ఇంకొకటి. స్నో, హిమం అంటే స్నో లిటరల్గా. ఆ స్నోకి మించిన వైట్ అనేది ఇంకొకటి ఉండదంట. అంత తెల్లగా ఉందంట. మై గుడ్నెస్. అతని భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుంటారు. వాళ్ళకి అతని యొక్క భయమును చూసంట, అంటే అతని వల్ల కలిగిన భయముకు వారు ఏం చేశారంట? వణికిపోయి కోమలోకి వెళ్ళిపోయి పడిపోయారు అక్కడ. ఆ తర్వాత దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి
ఆ స్త్రీలను చూసిందంట దూత. చూసి, అమ్మా మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఇదిగో మీరు ఎందుకు వచ్చారో ఇక్కడికి నాకు తెలుసు. సిలువ వేయబడిన యేసు ప్రభువుని వారిని మీరు వెతుకుతున్నారన్న సంగతి కూడా నాకు తెలుసు. అయినా ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇక్కడ లేడు, ఎక్కడికి వెళ్ళాడు, పునరుద్ధానుడయ్యాడు. వాళ్ళకు లిటరల్గా మేబీ నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఇక్కడ వారికి ఆ దూత గుర్తు చేస్తుందేమో. దేవాతి దేవుడు పునరుద్ధానుడు అవుతానని చెప్పాడే, దేవాతి దేవుడు పునరుద్ధానం నుండి తిరిగి మళ్ళీ పైకు లేస్తాను అని చెప్పాడే, మరి మీకు ఇంకా అర్థం కావట్లేదా, ఇంకా మీరు నమ్మట్లేదా? వై ఆర్ యూ స్టిల్ కమ్మింగ్ హియర్, ఎందుకు వస్తున్నారు ఇక్కడికి మీరు అని క్వశ్చన్ చేద్దామని అట్లా చెప్పిందేమో మేబీ, లిటిల్గా మేబీ. యా ట్రూ, గాడ్ చెప్పారు మనకి 3 రోజుల తర్వాత లేస్తాను అని చెప్పి. ఇక్కడ లేచి చూపించారు. మళ్ళీ వాళ్ళకి లిటిల్గా దేవుడు అడుగుతున్నాడు వాళ్ళ ద్వారా, మీకు గుర్తులేదా, దేవాతి దేవుడు చెప్పాడు కదా 3 రోజుల తర్వాత లేస్తాను అని చెప్పి, మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి, వై హ్యావ్ యూ కమ్ బ్యాక్ హియర్, ఈ ప్లేస్కి ఎందుకు వచ్చారు అని మేబీ అడుగుతున్నట్టు అడిగింది ఇక్కడ. ఆయన ఇక్కడ లేడు, హీఈస్ నాట్ హియర్, హీఈస్ రిజైన్ ఏ మ్యాన్, హీఈస్ నాట్ హియర్, హీఈస్ నో మోర్ హియర్. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఏ మ్యాన్, ఏ మ్యాన్, ఏ మ్యాన్, ఏ మ్యాన్, ద లార్డ్ హ్యాస్ రిజన్, ఏ మ్యాన్, రిజరక్టెడ్, ద హోలీ పవర్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీరు ముందుగా వెళ్ళుచున్నారు, అక్కడ మీరు ఆయనను చూతురు. See, he immediately called the persons. But God has resurrected today for our sins. ఇక్కడ లేడు దేవాతి దేవుడు, ఎక్కడ ఉన్నాడు? He's going to Galilee. Sorry for the interruption. గలిలయకు వెళ్తున్నాడు, అక్కడ చూద్దాం రండి ఆయన్ని మనం. గలిలయలో మనం ఆయన్ని చూద్దాం రండి, ఆయన ఇక్కడ లేరు. త్వరగా మీరు వెళ్ళి శిష్యులకు చెప్పండి రండి. ఒకవేళ నేను చెప్తున్న మాటలు మీరు అబద్ధం అనుకుంటున్నారేమో, ఎందుకంటే మీరు బయటే ఉన్నారు, వెలుపల ఉన్నారు. రండి, లోపలికి రండి. లోపలకు వచ్చి మీరు ఏం చేయాలి చూడండి. ఇక్కడ వచ్చి ఈ యొక్క స్థలములో దేవాతి దేవుని యొక్క వస్త్రములను మీరు చూడండి. లిటిల్గా మీరు చూసి నాకే నమ్మండి, చూడకుండా నేను నమ్మమని మిమ్మల్ని చెప్పట్లేదు. యు కమ్ అండ్ వాచ్. ద వర్డ్ ఆఫ్ ద గాడ్ ఈస్ టెల్లింగ్ ద సేమ్ థింగ్. యు కమ్, రీడ్, ఫీల్ ఇట్ అండ్ దెన్ బిలీవ్ ఇట్. ఆమేన్. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆమేన్. A great word God is gonna give us here. ఇక్కడ మనం చూసినట్లయితే వారిని రమ్మని చెప్తుంది దూత. రండమ్మా, మీరు రండి, లోపలికి రండి. వచ్చి మీరు ఏం చేస్తారు చూడండి. చూసి ఏం చేయాలా, చూసిన తర్వాత మీరు ఇక్కడ ఉండాలా, వెంటనే వెళ్ళండి. వెళ్ళి మీరు ఎవరికి జ్ఞాపకం చేయాలా, శిష్యులకు జ్ఞాపకం చేయాలా. అట్లాగే ఆయన తోటి ఉన్న వారందరికీ మీరు ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. చేసి ఏం చేయాలి, రండి, వచ్చి చెప్పండి, ఆయన శిష్యులకు తెలియజేయండి. ఆయన శిష్యులకు వాళ్ళు మర్చిపోయారేమో, దేవాది దేవుడు చెప్పకనే చెప్పాడు సిలువకు వేయకముందే, ఏమని, నేను 3 రోజుల్లో తిరిగి మళ్ళీ పునరుద్ధానాన్ని చేస్తాను అని చేసి చూపించాడు. ఇక్కడ ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఎందుకు గలిలయకు వెళ్ళి ఉంటాడు దేవుడు? ఆ ప్రాంతంలో ఎందుకు గలిలయలోకి వెళ్ళి ఉంటాడు? ఎందుకు అంటే ఆయన శిష్యులను కలిసిన మొదటి ప్రాంతము అక్కడే కాబట్టి. ఆమేన్. ద ఫస్ట్ ప్లేస్ వేర్ హీ మెట్ హిస్ డిసైపుల్స్. What a great power of God is over here. I'm so blessed for sharing this word of God with you people today afternoon. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిననెను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఆమేన్. వాళ్ళు భయముతో ఆనందముతో, ఒక పక్కన భయము, ఎందుకంటే దేవాతి దేవుడు లేచాడు. ఇట్స్ రియల్లీ కామన్, నాట్ ఎ కామన్ థింగ్, ఆర్డినరీ థింగ్. ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్, మన ఫాదర్ ఉన్నారు, లేకపోతే ఎవరైనా ఉన్నారు, చనిపోయారు అనుకోకుండా. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరో వచ్చి మీ డాడీ లేచాడు, సమాధిలోంచి లేచాడు అంటే మనకి ఆనందం అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం వీ ఫీల్ సో స్కేర్డ్. ఎందుకని, ఎంత డాడీ అయినా కూడా హీ డాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్, చనిపోయాడు, కానీ మళ్ళీ తిరిగి లేవడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్, ఇట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ థింగ్. అందుచేత వారికి కూడా ఏం చేసింది, భయము కలిగింది. ఆ భయము కలిగిన తర్వాత ఏం జరిగింది అంటే వాళ్ళకు ఆనందం కలిగింది. ఆహా, దేవాతి దేవుడు ఏం చేశాడంట, లేచాడు. ఎక్కడి నుంచి లేచాడు? మృతులలో నుంచి లేచాడు దేవాతి దేవుడు.
వాట్ అండ్ వండర్ఫుల్ గాడ్, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీఆర్ హ్యావింగ్. మృతుల నుంచి లేచాడు దేవుడు. ఇప్పటి వరకు ఎవరు లేచి ఉండరు. ఎంతోమంది సవాలు చేసి సమాధులు తెరిపించి దాని లోపలికి వెళ్ళారు. 3వ రోజు లేస్తానన్నారు, అజలేదు. దే నెవర్ రైజ్ దేర్ ఫ్లాగ్, దే నెవర్ షోన్ దట్ దే హ్యావ్ బీన్ రిజన్ ఫ్రమ్ ద డెడ్. బట్ ఓన్లీ one person is there. One person is there. He is our heavenly father. Amen. దేవాతి దేవుడు, యెహోవా దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఇంతవరకు మృతులలోంచి లేచిన వారు ఎవరు లేరు, ఉండబోరు కూడా. అది గర్వంగా నేను చెప్పగలను. Our Father showed us the resurrection. What a great God He is. What a wonderful God He is this afternoon. Feel blessed for being a Christian. గర్వపడండి క్రైస్తవులైనందుకు. దేవాతి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి, ఆయన పిల్లలకు ఆయన ఇచ్చిన వాక్యమును బట్టి మనం ఎంతో గర్వపడాల్సిన వారమై ఉంటూ ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే గలిలయ సముద్రమునకు దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంట, ముందుగానే వెళ్తున్నాడంట. శిష్యులు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. సి అగైన్ గాడ్ ఈజ్ ప్రూవింగ్. ఒకవేళ గనక ఏమో నా దూత చెప్పిన మాటను వీళ్ళు నమ్మారో నమ్మలేదో, దట్ ఈస్ దేర్ పాసిబిలిటీ. గాడ్ ఈజ్ నాట్ లిటరల్లీ జస్ట్ ఫోర్సింగ్ దెమ్. వాళ్ళు నమ్మాలి అని దేవుడు అక్కడ ఏం చేయలేదు. బట్ ఆ సాక్ష్యాలు అయితే అక్కడ చూపించాడు. ఆ సమాధి తెరవడం చూశారు, అక్కడ ప్రేత వస్త్రాలు పడిపోయి ఉండడం చూశారు. దేవుని యొక్క దూత, ద ఏంజల్ ఆఫ్ గాడ్ ఈజ్ సిట్టింగ్ ఓవర్ దేర్ అండ్ జస్ట్ గైడింగ్ ద పీపుల్. హూ ఎవర్ కమ్ హియర్, యు గో దేర్. ద గాడ్ ఈజ్ నాట్ హియర్. వై యు ఆర్ జస్ట్ లుకింగ్ హియర్? ఎందుకు ఇక్కడ చూస్తున్నారు? ద గాడ్ ఈజ్ నాట్ ఓవర్ హియర్. దేవతి దేవుడు ఇక్కడ లేడు. ఓ మై గుడ్నెస్, ఓ మై పీపుల్, యు ఆర్ లుకింగ్ హియర్. గాడ్ ఈజ్ నాట్ ఓవర్ హియర్. హీ వాజ్ దేర్ మ్యాన్, గో. దేవుడు చెప్పాడు కదా మీకు ఇక్కడ ఉండను అని చెప్పి. 3 రోజుల్లో లేచి పునరుద్ధానం చూపిస్తారని చెప్పాడు కదా. మళ్ళీ ఎందుకండి మీరు ఇక్కడికి వస్తున్నారు? మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, అక్కడ ఉన్నాడు దేవాతి దేవుడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ జస్ట్ గైడింగ్ దెమ్ త్రూ ద ఏంజల్ ఆఫ్ గాడ్. చెప్తుంది ఏమని? దేవాతి దేవుడు గలిలయ దగ్గరికి వస్తున్నాడు, మిమ్మల్ని కలవడానికి వెళ్ళండి అని చెప్పేశాడు. అవునా? అయిపోయింది. తర్వాత వీళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నారు? వీళ్ళు ఆనందముతోనూ భయముతోనూ ఈ మాట శిష్యులకు చెప్పడానికి వెళ్తున్నారు. మనం ఇమాజిన్ చేయండి, మనమైనా అంతే కదా. ఎవరైనా వ్యక్తి అనుకోని రీతిగా చనిపోతే అతని తర్వాత మళ్ళీ తిరిగి లేచాడు అంటే ఆ మాట చెప్పడానికి మనం కూడా ఏం చేస్తాము? వి ఫీల్ సో ఎగ్జైటెడ్. ఓ మై గాడ్, ఈ మాట ఎంత ఎగ్జైటింగ్ మాట ఏంటంటే, ఆ మనిషి లేచాడంట, అది వెళ్ళి చెప్పాలి మనం, ఇమీడియట్గా వెంటనే చెప్పాలి ఆ మాట అనే ఎగ్జైటింగ్ మనకు కూడా ఉంటుంది. అట్లాగే వాళ్ళు కూడా వెళ్తున్నారు. వెళ్తున్న సమయంలో అనుకోకుండా ఎవరు కనపడ్డారంట? ఆ దేవుడే కనపడ్డాడంట. ఎవరి గురించి వీళ్ళు చెప్పడానికి వెళ్తున్నారో మళ్ళీ ఆ వ్యక్తే వీళ్ళకి ఎదురొచ్చి వీళ్ళకి ఏం చేశాడంట? దేవుడు శుభము అని చెప్పాడంట. వాట్ అండ్ వండర్ఫుల్ గాడ్ ఈజ్. ఎంత గొప్ప దేవుడు అంటే, మేబీ అక్కడ వీళ్ళు నమ్మారో లేదో అని మళ్ళీ వీళ్ళకు ప్రూవ్ చేయడానికి దేవాతి దేవుడు ఇక్కడికి వచ్చాడంట. మళ్ళీ వచ్చి వాళ్ళకి ఏం చెప్పాడంట? దేవాతి దేవుడు శుభము అని చెప్పాడంట. మన జీవితంలో కూడా అంతే. ఎన్నోసార్లు మనకి దేవాతి దేవుడు ఎన్ని విధాలుగా మనతో మాట్లాడినా, ఎన్ని విధములుగా మనకి కార్యములు చూపించినా, ఎన్నో అద్భుత కార్యములు చూపించిన, దర్శనాల ద్వారా, కళల ద్వారా, ప్రవక్తల ద్వారా, లేకపోతే వర్తమానాల ద్వారా ఎన్నిసార్లు మాట్లాడినా కూడా మనం ఏం చేస్తున్నాం? దేవుడికి లోబడట్లేదు. తిరిగి ఎన్నడూ లోబడిన వాడం కాదు మనము. కాబట్టి దేవుడు somehow or the other he's trying to communicate with us. Everlasting communicate. He want to communicate with the people in order to gain the hearts. ఏం పట్టింది ఆయనకు? ఎందుకు మనతో కమ్యూనికేట్ చేయాలి? మనం ఎటుపోతే ఆయనకి ఎందుకు అంటే, ఆయన మనల్ని ఏం చేశాడు? రక్తం ఇచ్చి కొన్నాడు. ఒక తండ్రి లేదా ఒక తల్లి, తండ్రి ఎందుకు పక్కన పెట్టండి, తల్లి తన బిడ్డ కోపపడ్డాడనో, లేకపోతే తన బిడ్డ తను చూడట్లేదని చెప్పో తల్లి బిడ్డ నాశనం అవ్వాలని కోరుకుంటుందా? లేదు. తల్లి తన బిడ్డ ఎన్ని చేసినా కూడా షీ ట్రై టు ప్రొటెక్ట్స్ హిమ్ అండ్ షీ ట్రై టు బ్లెస్ హిమ్ రాదర్ దాన్ కర్సింగ్ హిమ్. తల్లి ప్రేమ అది. బిడ్డ ఇప్పుడు ఒక మాట నేనున్నాను, ఒక మాట అన్నాను అనుకోండి మా అమ్మగారిని, ఇప్పుడు షీ మే ఫీల్ బ్యాడ్, బట్ తర్వాత వచ్చి రా అన్నం తింది కానీ అని అంటుంది. ఎందుకని? ఇట్స్ అ లవ్ ఆఫ్ మై మదర్. నా బిడ్డ కదా అనుకుంది అనే ప్రేమ చేత ఆవిడ ఏం చేస్తుంది? నన్ను లాలిస్తుంది దగ్గరికి. నేనెందుకు పిలవాలని? ఆడు నన్ను అన్నాడు కదా అని అనుకుంటుందా? అనుకోదు. ఏ తల్లి అనుకోదు ప్రపంచంలో ఉన్న తల్లి. మేబీ దేర్ ఈస్ ఏ ఛాన్స్, పిల్లలు అనుకోవచ్చు, తల్లులు అనుకోవచ్చు, అట్లా అనుకునే ఛాన్స్ కూడా ఉండొచ్చు. కానీ దేవుడు ఎప్పుడు అట్లా మనల్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే తన రక్తముతో మనల్ని కొన్నాడు. మనం ఒకటి ఆలోచించాలి, ఈ తల్లి ప్రేమను మాత్రమే చూపిస్తుంది, కానీ ఆ తండ్రి ఆ ప్రేమకు నిదర్శనంగా ఏం చేశాడు? తన రక్తాన్ని దారిపోసాడు మన కోసం. ఎవరు దారిపోస్తారండి? ఎవరు దారిపోస్తారు చెప్పండి? ఎవరు దారిపోస్తారు మన కోసం ఆ రక్తాన్ని? అవునా? ఇప్పుడు మనమే ప్రాణ పరిస్థితిలో ఉన్నాము. ఒకవేళ కనుక
మనకి రక్తం దానం ఇవ్వాలి, అది మన తల్లిదో తండ్రితో సరిపోతుంది. కానీ ఆ రక్తం ఇస్తే వాళ్ళకి ప్రమాదం అనుకోండి, వాళ్ళు ఇవ్వగలుగుతారా? మేబీ కొంతమంది ఇస్తారు. దట్స్ లిమిట్లెస్ బౌండ్ అండ్ లిమిట్లెస్ లవ్ టు దేర్ ఎఫెక్షన్ అప్ టు దెమ్. కానీ కొంతమంది ఇవ్వకపోవచ్చు, దే మే ట్రై ఫర్ అదర్ ఆపర్చునిటీస్. బట్ హియర్ దట్ ఈస్ నాట్ ద థింగ్. గాడ్ అగైన్ హీ కేమ్, వచ్చి మళ్ళీ వాళ్ళకి ఏం చేస్తున్నాడు? వందనాలు చెప్తున్నారు. అంటే దేవుడు తెలియచేస్తున్నాడు, ఇదిగో నేను లేచాను, నేను మీకు అది ప్రూవ్ చేస్తున్నాను. అప్పుడు వీరేం చేశారు? వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులను గలీలకు వెళ్ళమని వారు అక్కడ నున్న చూతురనియు, వారు నన్ను అక్కడ చూతురనియు వారికి తెలిపాడు. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. అయితే ఇక్కడ నేను నిజంగా చెప్పగలను, దోస్ 2 women ఆర్ వెరీ బ్లెస్డ్. ఎందుకు బ్లెస్డ్ అంటారా? లిటరల్లీ దే టచ్ ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవాతి దేవుని యొక్క పాదములను వాళ్ళు ఏం చేసుకున్నారు? పట్టుకున్నారు. అఫ్ కోర్స్ దేవాతి దేవుడు మనకి కూడా ఆతిథ్యాన్ని ఇస్తాడు, బట్ కానీ దోస్ 2 వర్ ద ఫస్ట్ పీపుల్ హూ టచ్ ద లార్డ్ ఆఫ్టర్ రిజరక్షన్. అంతకుముందు చాలా మంది పట్టుకున్నారు, ఐ డోంట్ మైండ్ అబౌట్ దట్. బట్ రిజరక్షన్ జరిగిన తర్వాత, పునరుద్ధానము జరిగిన తర్వాత వారిరువురే మొదటిగా దేవుని యొక్క పాదాలను ఏం చేశారంట? పట్టుకోవడం జరిగింది. వాట్ ఏ బ్లెస్డ్ 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 పీపుల్ దే ఆర్. పాదములను పట్టుకొని వారు ఏం చేశారంట? మ్రొక్కగా, వారి పాదములను పట్టుకొని మ్రొక్కారంట, దేవాతి దేవుని యొక్క పాదములు పట్టుకొని. నిజంగా మన జీవితంలో కూడా మనం అది చేయాలి. మనం ఎన్నో పాపముల చేత, ఎన్నో లోకపరమైన వ్యసనాల చేత, లోకపరమైన రంగుల చేత మనము ఆవహించబడుతున్నాము. కానీ మన జీవితంలో దేవునికి ఇచ్చే స్థానం ఏంటి? మనం ఆలోచించాలి. దేవుని మీద మనం నమ్మకాన్ని కోల్పోతున్నాం కొన్ని విషయాల్లో, అవునా? లోకపరమైన విషయాల్లో ఎంతో యాక్టివ్గా ఉంటాము, కానీ దేవుని విషయంలో వీ కెనాట్ స్పేర్ టైం. 1 hour సరిగ్గా మనం ప్రేయర్ చేయలేము, హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ బైబిల్ చదవలేము, అట్లీస్ట్ 2 minutes దేవుడితో మనం మెడిటేట్ చేయలేము. వీ కెనాట్ అడోర్ గాడ్, బట్ వీ ఫీల్ సో హ్యాపీ ఫర్ యాక్సెసింగ్ వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ నెట్వర్క్స్, యూట్యూబ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ అన్నెసరీ థింగ్స్ ఫర్ అస్. ఇక్కడ దేవుడితో వాళ్ళు ఏం చేస్తున్నారు? సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నారు. మ్రొక్కెను, దేవుణ్ణి మ్రొక్కారు. మనం కూడా మ్రొక్కాలి దేవుని. ప్రభువా, నా పాపములకై నీవు చేసిన యాగములకై నీకు స్తోత్రాలు తండ్రి, నీవు చేసిన శుభములకై నీకు వందనాలు ప్రభువా. మీరు ఎంత గొప్ప దేవుడు తండ్రి, మీరు మా పాపములకై మీరు ఏం చేశారు? సిలువ యాగాన్ని చేశారు. కానీ మేమేం చేస్తున్నాము? అటు ఇటు ఇటు తిరిగి డొల్లుతున్నాము. కావలసినవి తిని బాగా ఉన్న మంచి అన్నీ వేసుకొని నచ్చినట్టు లోకంలో తిరుగుతూ విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాము. నా పాపానికి అద్దు లేదు, అదుపు లేదు. నాకు చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా నేను వినను. ఎందుకంటే నేను పాపంలో ఉన్నాను, నేను పడి డొల్లుతున్నాను. ఇప్పుడు తెలియదు నాకు విలువ. కానీ ఒకానొక రోజున మనం పాపం యొక్క విలువ తెలుసుకునే రోజున వస్తుంది, కానీ ఆ రోజున మనకి వాక్యం అనేది కొదువవుతుంది. ఇప్పుడు చూడండి ఎంతమంది ప్రీచర్స్ ఉన్నారు, జరుగుతుంది ఆరాధనలో మనకి పబ్లిక్గా. ఈరోజు ఇలా సోషల్ నెట్వర్క్స్ని ఆధారపడాల్సి వచ్చింది, మనం ఆచరించాల్సి వచ్చింది, లేకపోతే వాటి దగ్గరికి ఆశ్రయించాల్సి వచ్చింది, మనం వాటిని యూజ్ చేసుకోవాల్సి వచ్చింది. దేవుని యొక్క వాక్యము పొల్లైనను సున్నైనను తప్పు కాదని చెప్తుంది. అట్లాగే జరుగుతుంది ఈ రోజుల్లో, నిజం కాదా? చూసే ప్రేక్షకులు ఆలోచించండి. దేవాతి దేవుని యొక్క వాక్యం ఏనాడన్నా తప్పు చెప్తుందా? ఎప్పుడూ ఆయన తప్పు చెప్పడు. హీ ఈస్ నాట్ రాంగ్ ఎట్ ఆల్. అయితే మీరు ముందుగా వెళ్ళి వారికి ఏం చేయాలి? గలిలయ దగ్గరికి పొమ్మని చెప్పండి, వారు అక్కడ నన్ను చూచెదరు. సి గాడ్ ఈస్ గైడింగ్ దెమ్ లిటరల్లీ. ఆయన చనిపోయే ముందు గైడ్ చేశారు, చనిపోయిన తర్వాత రిజరక్షన్లో కూడా గైడ్ చేస్తున్నారు. వాళ్ళని ఇక్కడికి రావద్దని చెప్పండి. దిస్ ఈజ్ నాట్ నెససరీ, దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ నెససరీ. ఇది ఇక్కడ ఉంటుంది నా సాక్షార్థమై, లెట్ ఇట్ బి. బట్ వాళ్ళు ఏం చేయాలి? మీరు లెట్ దెమ్ గో టు గెలలీ, ఆస్క్ దెమ్ టు గో టు ద గెలలీ, దేర్ ఐమ్ గోనా మీట్ దెమ్. వాళ్ళు నన్ను అక్కడ చూస్తారని చెప్పండి. ఎష్యూరెన్స్, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎష్యూరెన్స్. వాళ్ళు అక్కడ చూడొచ్చు అని చెప్పలా దేవుడు. మీరు కూడా చదవండి ఇక్కడ. దేవాదేవుడు మనకి ఇక్కడ లిటరల్గా చూతురనియు వారికి తెలుపుడనెను. లెట్ దెమ్ నో దట్ దే విల్ సీ మీ, దే ఆర్ గోనా సీ మీ దేర్. చూస్తారేమో అని చెప్పలా, చూస్తారు అని చెప్పలా. దే విల్ సీ మీ, చూస్తారండి, చూతురు, తెలిసి చూస్తారు, నన్ను అక్కడ చూస్తారని చెప్పండి. పోండి, యూజ్ గో. వారు వెళ్ళిచుండగా కావలి వారితో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నీ ప్రధాన యాజకులకు చెప్పారు. తర్వాత ఇది వేరే విషయము. అక్కడ కొంతమంది ప్రధాన యాజకులకు వచ్చి ఆ ఇద్దరు కావలి వారు చెప్పగా వాళ్ళు ఏం చేశారంటే, ఇది నిజమని చెప్పి కనుక ఈ ప్రాంతంలో ఉన్న జనులందరికీ తెలిస్తే ఏం చేస్తారు? ఆహా, ఇక మనలకు తాట తీస్తారు. అంటే లిటరల్గా దే విల్ గివ్ లెఫ్ట్ అండ్ రైట్ టు అస్.
దేవాతి దేవుడు నిజంగా అన్నది చేశాడు అనే విషయం నానుడి పెరిగిపోయి వారిలో నమ్మకం పెరిగిపోతుంది. మనం ఇప్పటి వరకు మతంలో అనగా మనం ఇప్పటి వరకు ఈ మతంలో కూర్చుని చేసిన విషయాలన్నీ కూడా ఏం చేస్తాయి, పట్టబయలైపోతాయి. మన పాపం అనేది పండిపోతుంది. అట్లాగే మనల్ని అందరూ ఏం చేస్తారు అంటే గేలి చేస్తారు, ఉమ్మి వేస్తారు మన మీద. కాబట్టి ఇది ఎంత మాత్రం బయటకు తెలియడానికి వీలు లేదు. చక్రవర్తి చెవిన పడినా కూడా నేను మిమ్మల్ని ఏం చేస్తాము, ప్రాణ భయం నుంచి మిమ్మల్ని మేము కాపాడుతాము అని వారిద్దరిని మభ్యపెట్టి వారికి కొంచెం ద్రవ్యం ఇచ్చి వారి శిష్యులే వారిని రాత్రి పూట తీసుకువెళ్ళిపోయారని ఏమేం చేయమన్నారు, చెప్పమని చెప్పారు. ఇది అధిపతి చెవిని పడినా కూడా మేము అతనిని సమ్మతిపరిచి మీకేమీ తొందర లేకుండా కలుగు చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తనకు బోధించబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదాలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఇట్స్ టేల్, ఇప్పటి వరకు కూడా చెప్పుకుంటారు దాన్ని. దేవాది కొంతమంది శిష్యులు దేవుణ్ణి ఆ రాత్రే పట్టుకుని వెళ్ళిపోయారంట ఆ యొక్క మాటను ప్రూవ్ చేయడానికి అని చెప్పి. కానీ ఇక్కడ చూసిన వారు చాలా మంది ఉన్నారు. మనకి జేమ్స్ గారు ఉన్నారు, యాకోబు గారు, అట్లాగే పేతురు గారు ఉన్నారు. దాంతోపాటు ఈవెన్ వీఆర్ హ్యావింగ్ 500 people who witnessed him lively. ఓకే, లైవ్ విట్నెస్ చేశారు. సో దే ఆర్ వెరీ బ్లెస్డ్ మేబీ. బట్ వీళ్ళందరికన్నా ఐ ఫీల్ సో దోస్ 2 women ఆర్ వెరీ బ్లెస్డ్ బికాస్ దే హ్యాడ్ సీన్ హిమ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్. తర్వాత 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలో కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి. కానీ కొందరు సందేహించిరి. కొంతమంది మొక్కుతున్నారు బానే, ఓకే, మై గుడ్నెస్, గాడ్ హెస్ కమ్ దేర్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు have some what we can say, have some rapport with us, like God is gonna speak with us. దేవుడు అక్కడ వారిని చూశారు, దేవుడు వారికి ప్రత్యక్షమయ్యారు. అయితే వారందరూ దేవుడికి మొక్కడం మొదలు పెట్టారంట. అందరూ మొక్కడం మొదలు పెట్టారు. ఎందుకు మొక్కడం మొదలు పెట్టారు? దేవుడే అని చెప్పాడా, నాకు వచ్చి మొక్కండి నేను చెప్పి? లేదు, ఆయన చేసిన కార్యం అటువంటిది, ఆయన చేసిన అద్భుతమైన సత్యం అటువంటిది. ఆమేన్. ఆ సత్యమును బట్టి దేవాతి దేవుడు ఏం చేశారంట, వారిని మొక్కడం మొదలు పెట్టారంట. దేవాతి దేవుని వారు మొక్కడం మొదలు పెట్టి దే స్టార్టెడ్ praising God. They started worshipping God. They started worshipping God. And అప్పుడు కొంతమంది ఏం చేశారంట, సందేహించారంట. కొంతమంది స్టిల్ దే ఆర్ జస్ట్ థింకింగ్, ఓ మై గాడ్, నిజంగా దేవుడు ఉన్నాడా, దేవుడు వచ్చాడా, ఇది దేవుడేనా లేకపోతే దురాత్మ ఏంటి, దేవుడు వచ్చాడా, పోనీ ఇది బయట వాళ్ళు అనుకుంటే మనం అనుకోవసల్లా, ఆయన ప్రజలే ఉన్నారంట ఇళ్ళలో కొంతమంది. ఇప్పుడు కూడా ఉన్నారు కదా మన దాంట్లో కూడా. దేవుడు వస్తాడంటారా, వస్తాడులే, వస్తే వస్తాడు దేవుడు, ఏదోలే వస్తాడంటావా, వస్తాడులే, ఇంతే. మనకు కూడా ఉన్నారు ఇందులో కూడా. ఇప్పుడు కూడా సో మెనీ పీపుల్ ఆర్ వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ స్టిల్ దే ఆర్ ఇన్ ఎ కన్ఫ్యూజింగ్ మేనర్. దేవుడు వస్తాడా, ఇస్ దేర్ ఎనీ సెకండ్ కమింగ్, నిజంగా దేవుడు వస్తాడా, మన పాపములను బట్టి ఆయన మనకి నరకమా లేకపోతే పరలోకమా అనే దాన్ని నిర్ణయిస్తాడా, మనం దేవునితో ఉంటామా, యుగయుగాలు ఆ రాజ్యంలో ఉంటామా, 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందా, మనుషులకు రకరకాల వ్యాధులు వస్తాయా, మనుషులు రకరకాల వ్యాధుల చేత కొట్టబడతారా, లేకపోతే మానవులందరికీ శిక్ష వస్తుందా, పాపము తగిన ప్రాయశ్చిత్తము వస్తుందా అనే దాని మీద ఇంకా మనుషులకు ఏం లేదు, నమ్మకం లేదు. స్టిల్ దే పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ బిలీఫ్ అండ్ దేర్ ఈస్ హ్యావింగ్ నో క్లారిటీ. సో ఇక్కడ కూడా అంతే, చాలా మంది సందేహిస్తున్నారంట. కొంతమంది మొక్కడం మొక్కారు, కానీ వాళ్ళకి ఏముందంట, ఇంకా స్టిల్ దే పీపుల్ ఆర్ హ్యావింగ్ డౌట్. ఏంటా డౌట్ అంటే, నిజంగా దేవుడు ఉన్నాడంటావా, లేచాడంటారా, వచ్చాడంటారా, స్టిల్ దే మై హ్యావింగ్ డౌట్. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. చెప్పాను కదా ఇందాక, దేవాతి దేవుడు, నేను మేబీ ఈ వర్స్తోనే నేను అనుకుంటున్నాను, గాడ్ హ్యాడ్ పాస్డ్ హిజ్ ఎగ్జామ్. ఏ మ్యాన్ మేబీ గాడ్ తన ఎగ్జామినేషన్ని పాస్ అయ్యారు. ఈ యొక్క వెరీ వర్డ్ లైక్ మాథ్యూ చాప్టర్ 8:18 ద్వారా నాకు అనిపించింది ద వెరీ వర్డ్. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, అంటే ఎవరైతే సందేహించారో వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. పరలోకమందు నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, భూలోకమందును కూడా నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఎందుకు దేవాది దేవుడు ఆ యొక్క మాట వాడారు అంటే, నేను అనుకుంటున్నాను దేవాతి దేవుడు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తన తండ్రి ఏదైతే చెప్పారో ప్రతిదాన్ని దేవాతి దేవుడు నెరవేర్చాడు. దేన్ని దేవాతి దేవుడు తప్పలేదు. దేవుడు సిలువ వేయబడమన్నాడు, సిలువ వేయబడ్డాడు. 7 మాటలు మాట్లాడాడు, తన ప్రాణాన్ని దేవాతి దేవుడు వదిలిపెట్టాడు. మన పాపములకై ఎన్నో పరిమార్లు పిడుగుద్దులు పొందాడు. అట్లాగే అవమానాలు, ద్వేషాలు, నిందలు, అసూయలకు ఎన్నో వాటికి దేవాతి దేవుడు గురయ్యాడు. అట్లాగే దేవాతి దేవుడు ఎంతో మందిని స్వస్థపరిచాడు, బాగుపరిచాడు. అట్లాగే తన యొక్క సువార్త సేవను కొనసాగించాడు.
తన పుట్టింది మొదలుకొని తను చనిపోయేంత వరకు కూడా తన సువార్త సేవను ఏం చేస్తూ వచ్చాడు దేవాతి దేవుడు? చెప్తూనే వచ్చాడు. దట్ ఈస్ ఒబీడియన్స్ టు ద ఫాదర్. ద ఫాదర్ ఇన్స్ట్రక్టెడ్, ద సన్ derived. He made it. And now he passed the examination. అంతక్రితం ఇప్పుడు దేవాతి దేవుడు ఈ మాట చెప్పలేదు, బట్ ఇక్కడ చెప్పాడు దేవాతి దేవుడు, నాకు ఏమై ఉన్నది? అధికారము ఇయ్యబడి ఉన్నది, సర్వాధికారం. ఐమ్ హ్యావింగ్ ద ఎవ్రీ రైట్, ఈచ్ అండ్ ఎవ్రీ రైట్. ఐఎమ్ ద పర్సన్, ఐ కెన్ క్రియేట్, ఐ కెన్ డిస్ట్రాయ్. ఐఎమ్ omnipresent, ఐఎమ్ omnipotent. I can present everywhere and I can be everywhere and I can create, I can destroy everything. What a great, wonderful, lovely words of the God. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మం ఇచ్చును. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పు. The lovely word, the assurance, again the assurance of God here. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నానని వారితో మీరేం చేయాలి? సెలవీయుడి. యు గో అండ్ జస్ట్ ప్రీచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ అండ్ మీ అండ్ ద హోలీ స్పిరిట్. In the name of Father, the Son and the Holy Spirit. You go and preach, give them baptized, trim them in me, train them in me, ask them to believe in me, and let them know what is that I am with you. Amen. అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, అన్ని చోట్ల ఉన్నాను నేను. ఎంత వండర్ఫుల్ గాడ్ we are having this afternoon. What's a great God we are having this afternoon. Seriously, literally, I was very pleased after listening to this text. ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉంటున్నాడు, అన్ని చోట్ల ఉండబోతున్నాడు. ఆమేన్, 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 ఆమేన్. What a great, wonderful God he is. This is the true resurrection. This is the point we have to remember. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. So God is telling us that he is going to be with us for the end of this earth or this heaven or this human system or ecosystem. అంటే యుగ సమాప్తి వరకు దేవాతి దేవుడు మనతో ఉన్నాడు, ఉంటున్నాడు, ఉండబోతున్నాడు, ఉన్నాడు. దేవుడు మనతో ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. Yes, God is going to be with us forever, ever, 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 ever. Everlasting Father, everlasting Father. మన తండ్రి మనతో జీవితాంతం ఉండకపోవచ్చు, మన తల్లి మనతో జీవితాంతం ఉండకపోవచ్చు, మన భార్య, మన బిడ్డలు, లేకపోతే మన యొక్క తోబుట్టులు, తల్లిదండ్రులు, మన కుటుంబ సభ్యులు, ఆప్తులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, మనం ఇష్టపడి కొనుక్కున్న వస్తువులు, ఇల్లు, సంపద, వాట్ ఎవర్ మేబీ, ఇవన్నీ జీవితాంతం ఉండకపోవచ్చు. కానీ ఒక్క దేవుని యొక్క నామము తోడు మాత్రమే మనతో ఉంటుంది అని మనం గ్రహించాలి. ఈ లోకంలో ఎన్నో రకాల ఆశీర్వాదాలు మనకు ఉండొచ్చు. అందంగా ఉండొచ్చు మనం, లేకపోతే ధన సంపద కలిగి ఉండొచ్చు మనం, లేకపోతే ఎన్నో విధంగా పరపతిగా, ఆస్తిపరంగా, శారీరకంగా, మానసికంగా, ప్రతి విషయంలోనూ మనం ఆర్థికంగా, సామాజికంగా ముందుకు ఉండొచ్చు. కానీ ఈ ముందున్న జీవితాల్లో దేవుడు లేకపోతే కనుక వీఆర్ జీరో, వీఆర్ నథింగ్. ఎన్నైనా ఉండనివ్వండి, బట్ ట్రై టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవాతి దేవుని యొక్క మాటకు మనం ఏం చేయాలా? లోబడి ఉండాలా. లిటరల్గా లోబడి ఉండమంటే బైబిల్ పట్టుకుని ఒకటి చదివేసేసి లెంపలేసుకుని అటు ఇటు తిరగడం కాదు. దిస్ ఈజ్ అ ఫ్యాన్సీ భక్తి అనమాట. ఇది ఇట్స్ అ ఫ్యాన్సీ థింగ్, నాట్ ఫ్యాన్సీ థింగ్. అట్లాంటి భక్తి కాదు దేవునికి కావాల్సింది. దేవునికి కావాల్సింది నిజమైన భక్తి. ఏది నీ నమ్మకత్వం, ఏది నీ మాదిరి, ఏది నీ యొక్క సమాజానికి నువ్వు చూపించే భద్రత. వాట్ ఈస్ యువర్ థింగ్ యు ఆర్ షోయింగ్ టు దిస్ సొసైటీ యాజ్ ఎ క్రిస్టియన్? మన క్రైస్తవ్యంలో ఉండాల్సింది ఏంటి అంటే తగ్గింపు స్వభావము, మాదిరి, అట్లాగే సహాయం చేసే గుణము, అట్లాగే దేవుని కొరకు నమ్మకంగా జీవించే మనస్తత్వము. ఎప్పుడైతే ఇవన్నీ మనలో ఉన్నాయో తప్పక దేవాతి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన పునరుద్ధానములో మళ్ళీ రెండవ రాకడలో రాబోతున్నాడు. వచ్చే సమయమున వధువు సంఘముతో గనక మనము ఎత్తబడగలిగినట్లయితే తప్పక దేవాతి దేవుడు మనకేం చేస్తాడు? ఆ యొక్క ఆశీర్వాదాన్ని అందిస్తాడు. తనతో ఉండే అదృష్టాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అటు కృపను దేవుడు మనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ అ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ ఈస్టర్. మే దిస్ ఈస్టర్ చేంజెస్ యువర్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో.
సో ఆఖరికి ఒక చిన్న మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. ఇక్కడ తిమోతి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగన ఉంది, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. సో రిమెంబర్ దిస్ వర్డ్. నా సువార్త ప్రకారము, ద వర్డ్ ఆఫ్ గాడ్, what is according to his gospel, he has born from the tribe of David and he is risen from the dead. So remember this word. జ్ఞాపకం చేసుకోండి. దేవాతి దేవుడు ఏం చేశాడు? మృతులలో నుంచి పైకి లేచాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో 2000 సంవత్సరాల క్రితము దేవాతి దేవుడు మృతులలో నుండి పైకి లేచినట్లు దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. దిస్ హోలీ బైబిల్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద రిజరక్షన్ ఆఫ్ అవర్ పవర్ఫుల్ గాడ్, ద హోలీ గాడ్, ద హై గాడ్, ద పవర్ఫుల్ గాడ్, సీరియస్లీ, ద యావే, త్రెబాయి, వాట్ నాట్, ఎన్నో పేర్లున్నాయి దేవాతి దేవునికి, ఆల్ఫా, ఒమేగా, వాట్స్ నాట్. సో ఈ గొప్ప దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఆయన రాకడ వరకు మనము గనక నమ్మకమైన జీవితాలు కలిగి జీవించినట్లయితే తప్పక దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మన మీదను మన కుటుంబాల్లో ఉంటుంది. అంతేకాక ఆయన యొక్క రాకడలో మనము కూడా వధువు సంఘములో సభ్యులుగా ఎత్తబడతాము అనే అంశాన్ని మనం నమ్మకం చేయాలి. అండ్ దాంతోపాటు మనం యథార్థత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, మాదిరి కలిగి, క్రైస్తవుని వలె యథార్థము కలిగి రోషముగా బ్రతకాలి. ఎప్పుడైతే మనం ఈ విషయాలన్నింటిలోనూ సక్రమంగా మన జీవితాన్ని సాగిస్తామో తప్పక దేవుని యొక్క కృప మరియు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మన పట్ల ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చెప్పుకుందాం. దేవాతి దేవుడు మనలను ఆశీర్వదించును గాక. అట్లాగే ఈ యొక్క వాక్యం ద్వారా, తన పునరుద్ధానము ద్వారా దేవాతి దేవుడు మనతో పలికిన మాటలను మనం జ్ఞాపకం చేసుకొని మన అనుదిన జీవితంలో దేవాతి దేవునికి కొంత సమయాన్ని మనం వెచ్చించి దేవుని యొక్క రాకడ వరకు నమ్మకమైన విశ్వాసి వలె చూసే భాగ్యమును మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చెప్పుకుందాం. మహాకనుకరం కలిగిన దేవా, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విధమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పట్ల మీరు చూపించిన కృపను బట్టి, మా పట్ల మీరు చూపించిన కనికరమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షిస్తున్నారో వారితో కూడా నా ద్వారా మాట్లాడిన విధమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇవి మా మాటలు కాదు కానీ కేవలం మీ యొక్క నోటి బోర్ నుంచి వచ్చిన మాకు మాత్రమే తండ్రి. మనిషిగా నేను ఏమి చేయలేను కానీ మీ కృప మాత్రమే మమ్మల్ని నడిపించగలుగుతుంది ప్రభా. మా జ్ఞానమును దయచేయండి ప్రభా. ప్రతి విషయంలోనూ మాకు నమ్మకాన్ని దయచేయండి, విస్మయాన్ని దయచేయండి ప్రభా. మాకు సిగ్గును దయచేయండి. మా బ్రతుకులను మార్చుకునే యథార్థతను మాకు నింపండి ప్రభా. మా నోటిని యథార్థమైన మాటలతో నింపండి ప్రభా. మా హృదయమును పవిత్రపరచండి ప్రభా. అపవిత్రతను మానించి దూరపరచండి ప్రభా. మాలో ఉన్న చెరుగుబాటుతనమును అట్లాగే తిరుగుబాటుతనమును తీసివేయండి. మీ కొరకు నమ్మకమైన జీవితాలు జీవించే భాగ్యమును దయచేయండి. ఆ రోజు ఎట్లా శిష్యులు మిమ్మల్ని కలుసుకున్నారో అట్లా పరలోకములో మిమ్మల్ని కలుసుకునే భాగ్యమును మాకు అనుగ్రహించండి ప్రభా. మేము చేసే తప్పులను మాతో తెలియచేయండి ప్రభా. మాకు సరళతను దయచేయండి, మారు మనసును దయచేయండి, పరిశుద్ధతను దయచేయండి, యథార్థతను దయచేయండి, నమ్మకమైన జీవితాలు మాకు అనుగ్రహించండి ప్రభా. ప్రతి విషయంలోనూ మీకు నమ్మకంగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహిస్తాను నమ్ముచున్నాను ప్రభా. అట్లాగే ఈస్టర్ శుభదినమున మాకు మరొకసారి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మీరు హెచ్చించి మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ లైవ్ ద్వారా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దీని ద్వారా రావాల్సిన ఆశీర్వాదములు దీవెనలు మాకు అనుగ్రహించండి ప్రభా. అట్లాగే కరోనా వైరస్ని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మనుషులంగా మేమేమి చేయలేము తండ్రి. ఇదిగోండి ప్రభా, నీ సహాయతతో మా చేతుల మీద వైపు ఎత్తుతున్నాము ప్రభా. కేవలం ఇది మీరు మాత్రమే చేయగలిగిన కార్యము తండ్రి. మీ మాట కనుక నోటి నుంచి వస్తే తప్పక దయ్యములు పోతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అట్లాగే పోయినాయి అని కూడా దేవుని యొక్క వాక్యం మేము చూస్తున్నాము తండ్రి. కాబట్టి ఎన్నో తెగులను, ఎన్నో రకమైన రోగముల నుంచి విముక్తి పరిచిన గొప్ప దేవా, ఓ రెబాయి, ఓ బోధకుడా, ఓ స్వస్థపరచువాడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మాకు స్వస్థతను దాయిచేయండి. కరోనా నుంచి మాకు విడుదలను, విముక్తిని దాయిచేయండి ప్రభా. మీ కొరకు నమ్మకమైన జీవితాలు జీవించే భాగ్యంలో దాయిచేయండి. ప్రతి ఒక్క విషయంలోనూ మీ కొరకు యథార్థంగా జీవించే భాగ్యాలు దయచేయండి. ఏ స్థితిలో ఉన్నా, లేమి కలిగి ఉన్నా నిన్ను నమ్మకంగా ఆనుకునే భాగ్యం మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు ఈ ప్రకారం జరిగినట్లు త్వరలో రానైన యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా దిన ఆహారం మాకు దయచేయండి. మా ప్రార్థన క్షమించి వారిని రీతిగా మా ప్రార్థనలను క్షమించండి. మమ్మల్ని శోధన తేక కీడు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం వినారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీకును నాకును మనందరికీ ఆయన రాకడ పర్యాంతము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. I wish you all a happy Easter once again, and may God bless us. Keep in touch and stick on to the word of God and try to spare your valuable time with God and stay safe. ఎందుకంటే ఇది కరోనా కాబట్టి, as you know everything, just stay safe and
stick on to the home and try to adore the word of God and enjoy the rejoice of fruits in the name of Jesus. So whatever you are just going to get, just enjoy the rejoiceful fruits in the word of God. So I wish you all a happy Easter once again, and this is Paul. Thank you very much. I take leave. Bye bye.